రేఖ పెళ్లి చేసుకొని వచ్చి తన భర్తకి, వదినకి ఈ ఆస్తి అంతా నాదే అని చెప్తూ ఉంటే, "ఈ ఆస్తి నీదెలా అవుతుంది? కావ్య పేరు మీద మేము అప్పుడే రాసాము" అని అపర్ణ, సుభాష్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అయినా ఇప్పుడు కావ్య లేదు కదా అని అంటూ ఉంటే, "కావ్య లేకపోతే కావ్య కలిగిన సంతానంకే ఈ ఆస్తి దక్కుతుంది తప్ప నీకెలా దక్కుతుంది? ఈ ఆస్తి నీదెలా అవుతుంది" అని అపర్ణ చెప్తూ ఉంటే, ఇంకా రా రేఖని పెళ్లి చేసుకున్న అతను, వాళ్ళ వదిన ఇద్దరు కూడా, "ఏంటి ఈ ఆస్తి నాదని చెప్పి నమ్మించావు, ఇప్పుడేంటి ఈ ఆస్తి నీ పేరు మీద లేదంట కదా, మమ్మల్ని మోసం చేసావని" అంటూ ఉంటే, "ఒక్క నిమిషం ఆగండి" అని అపర్ణ దగ్గరికి వెళ్ళి, "మీరు ఈ ఆస్తి నా పేరు మీద రాస్తున్నట్టు సంతకం పెట్టండి. ఇప్పుడు కావ్య వల్ల పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి గార్డియన్గా మీరే ఉన్నారు కదా, మీరు సంతకం పెడితే సరిపోతుంది, పెట్టండి" అని అంటూ ఉంటే, సుభాష్, అపర్ణ ఎంతకీ సంతకం చేయమని మొండికేస్తూ ఉంటారు. దాంతో ఇంకా రేఖ ఒక కర్ర తీసుకొని వచ్చి అపర్ణని కొడుతూ, సుభాష్ని కూడా కొడుతూ ఉంటుంది. "ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ భర్తని చంపేస్తాను అంటే నువ్వేం చేస్తావు? పెట్టలేవా? వదిన, ఈ కర్ర తీసుకొని అతని తల పగలగొట్టేసేయండి" అని రేఖ చెప్తూ ఉంటే, ఇంకా అపర్ణ, "వద్దు వద్దు, మీకు దండం పెడతాను, చంపొద్దు చంపొద్దు" అని వేడుకుంటూ ఉంటుంది. అయితే ఈ ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయండి అని రేఖ చెప్తూ ఉంటే, "సరే, మీకు నచ్చినట్టే చేస్తాను" అని అపర్ణ చేస్తూ ఉంటుంది. "వద్దు అపర్ణ, వద్దు" అని సుభాష్ ఎంత చెప్తున్నా కూడా అపర్ణ ఆ పేపర్స్ మీద సంతకాలు చేసి రేఖకి ఇస్తూ ఉంటుంది.